అన్నిట్లో మనకి అన్ని విధాలుగా బెనిఫిట్ ఉంది కదా. ఇప్పుడు స్టాక్స్ బెటరా మీ ఉద్దేశంలో, గోల్డ్ సిల్వర్ బెటరా? గోల్డ్ సిల్వర్ చాలా అవుట్ పర్ఫామ్ చేసే సార్. గోల్డ్ 5 yearsకి ఒకసారి ఒక ర్యాలీ సార్. ఆ ర్యాలీ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఈ గోల్డ్ కొనొద్దా? కొనండి, ఇంకొక 4-5 సంవత్సరాలు అవుద్ది మళ్ళీ పెరగడానికి. 4-5 సంవత్సరాలు అయితే వేస్ట్ కదా, అదే డబ్బులు స్టాక్ మార్కెట్లో పెట్టచ్చు కదా. పెట్టండి, నేను కొనమని చెప్పలేదే. నేను గోల్డ్ రికమెండ్ చేసింది 80,000 రికమెండ్ చేశా. ఓకే, 80,000 రికమెండ్ చేశాను. 1,10,000 టార్గెట్ ఇచ్చాను, ఇంకొక 20,000 ఎక్స్ట్రానే వెళ్ళింది. ఇప్పుడు ఈ దశలో కొంటే కనుక పెరగచ్చు కానీ తక్కువ సార్. ఒక 10,000 20,000 పెరగచ్చు సార్, అంతే. పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉందా? గోల్డ్ లక్షకు వస్తుందా గోల్డ్? మళ్ళీ రావచ్చు, రావచ్చు. నెక్స్ట్ ఇయర్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు రీజన్ చెప్తాను, నెక్స్ట్ డిసెంబర్ జనవరి వచ్చిన తర్వాత చెప్తాను. గోల్డ్ లెవెల్ నెక్స్ట్ 1,10,000 అయితే కన్ఫర్మ్ సార్. నెక్స్ట్ ఇయర్ సార్ గోల్డ్ ఏ లెవెల్కి వస్తుందని క్లియర్గా చెప్పేస్తాను. 1,10,000 దాకా ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే జనవరి పుట్టిన తర్వాత నాకు డేటా నేను చెక్ చేస్తాను. ఎందుకంటే ఈ ఇయర్ ఆల్రెడీ చెప్పేశాను. ఇంకెంత సార్, 30 రోజులు సార్. జనవరి 10వ తారీఖు అంతా నాకు తెలిసిపోద్ది నెక్స్ట్ ఇయర్ గోల్డ్ ఎక్కడికి వెళ్తుంది. సిల్వర్ ఏమంటారు? సిల్వర్ కూడా సార్, సిల్వర్ 2,25,000 టార్గెట్ ఉంది. ఇట్ విల్ కమ్. ఓకే, సిల్వర్ మాత్రం పెరుగుద్ది. సిల్వర్ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది. అది అంటే గోల్డ్ కంటే సిల్వర్ మీద బెట్ ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, గోల్డ్, సిల్వర్, బ్యాంక్ డిపాజిట్, మీరు దేనిలో ఎంత పెట్టాలంటారు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్, మీరు చెన్నైలో ఉంటారు, బట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నాకు పెద్దగా ఐడియా కూడా లేదు, మనం వచ్చి వెళ్తూ ఉంటాం. ఓవరాల్ గా బెంగళూరు అయినా హైదరాబాద్ అయినా ఇండియా కంపారిజన్ ఏది బెస్ట్ అంటే? ఏది బెస్ట్? హౌసింగ్ బెస్టా లేకపోతే రియల్ ఎస్టేట్ లో కూడా కమర్షియల్ బెస్టా? రియల్ ఎస్టేట్ అంటే నాకు ఒకటే చెప్తాను, నీకు 100% ఒక ఇల్లు కావాలంటే ఒక ఇల్లు మాత్రం కొనుక్కో. ఇక మిగతా ఎందుకంటే నా వ్యాపారమే నాకు ముఖ్యం. నేను స్టాక్ మార్కెటే చెప్తాను అంతే. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ అంటే నాకు ఉండడానికి ఒక ఇల్లు చాలు సార్. ల్యాండ్ వాల్యూస్, భూమి ఉంటే బంగారం అంటారు కదా. గోల్డ్ ఉన్నా బంగారమే, ఇంకోటి షేర్ ఉన్నా బంగారమే. ఇంకా ల్యాండ్ అయినా నువ్వు అమ్మడానికి నానా యాతన పడాలి. షేర్ అమ్మడానికి నేను అసలు ఒక బయర్ని ఎతకాల్సిన పని లేదు, ఒక సెల్లర్ని ఎతకాల్సిన పని లేదు. ఒక బటన్ నొక్కితే చాలు, నా డబ్బులు నాకు వస్తుంది. అంటే మన రేట్ ఉండాలి కదా, అప్పుడు రేటు మనది ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా పెట్టిన దానిలో. అంటే అలా కాదు కదా, భూమి రేటు 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా అయితే పెరుగుద్ది కదా. ఈ 10 సంవత్సరాలు నేను వెయిట్ చేస్తే నాకు 100 రెట్లు అవుతుంది స్టాక్ మార్కెట్లో. ఓకే, అంటే అది రైట్ స్టాక్ కదా, అన్ని స్టాకులు కాలేవు కదా. నాకు అనుభవం ఉంది, నేను చేసుకుంటున్నా. మీరు నన్నే కదా అడిగారు, ఎవరినో కాదు కదా. కామన్ ఇన్వెస్టర్ అన్నట్టు. కామన్ ఇన్వెస్టర్స్ అంటే డైవర్సిఫికేషన్ చేసుకోమంట. డైవర్సిఫికేషన్ అన్నీ చేసుకోండి, సమపాలంగా చేసుకోండి. నిపుణులు, బట్ జనరల్ కామన్ గా అదే రియల్ ఎస్టేట్ కంటే సార్ ఇప్పుడు కామన్ గా వచ్చేసాను. ఇప్పుడు కామన్ వచ్చేస్తే ఏం చేస్తున్నానంటే గోల్డ్లో ఒక 30% పెట్టండి, స్టాక్ మార్కెట్లో కూడా 50%లో, ఇండెక్స్లో 30% పెట్టండి, ఒక 20% మిడ్ క్యాప్లో పెట్టండి. ఎందుకంటే ఆ 20% మిడ్ క్యాపే ఎక్కువ రిటర్న్స్ వస్తుంది ఇండెక్స్ కంటే. ఓకే, అది ఇక తర్వాత నార్మల్ అన్నీ సార్. అది కొన్ని పెట్టి కూడా మర్చిపోవచ్చు సార్. ఇప్పుడు భూమి అంటే ల్యాండ్ పెట్టి మర్చిపోవచ్చు అంటారు కదా సార్. అలా అనుకుంటే నేను ఒకటి అడుగుతాను సార్. మారుతి IPO నా దగ్గర ఇప్పుడు ఉంది, సర్టిఫికేట్ ఉంది, అన్నీ ఉంది. అంటే నేను కొన్నది ఉంది, ప్రూఫ్ ఉంది, నేను అమ్మింది ఉంది. నేను మారుతి IPO 2003లో అప్లై చేశాను. 400 షేర్ నాకు అలాట్ అయింది. 125 రూపాయలు. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూసుకోండి. 125 రూపాయలకు కొన్నారు. IPO వచ్చింది. అప్పుడు గ్రే మార్కెట్లో వెళ్ళి నా బ్రోకర్కి అప్పుడు 160 ఓపెన్ అయింది. ఇది ఓపెనింగ్ ఆ రోజు ఫస్ట్ అయిన రోజు ఓపెనింగే. ఎందుకంటే నేను వచ్చి 2,000 షేర్ 3,000 షేర్ అప్లై చేశాను, నాకు దొరకల. ఓన్లీ 400 దొరికింది.